హాయ్ సఖీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వేడి వేడి రసం సూపర్గా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. నా వీడియోస్ అన్నీ మీరు అందరూ చూస్తున్నారు కదా. నా వంటలన్నీ చాలా సింపుల్గా చెప్తాను, ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. రండి చూద్దాం. ఇప్పుడు మనకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. మీకు రసం ఎంత అవసరమో అంత వాటర్ పోసుకోండి. అందులోనే కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చింతపండు పులుసు అంటే చింతపండు నానబెట్టుకొని తీసుకున్న రసం, అలాగే అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, ధనియా పౌడర్, కొంచెం షుగర్ అంటే పంచదార. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి, అది మీ ఇష్టం. కానీ షుగర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది రసానికి. ఒకసారి వేసి ట్రై చేసి చూడండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. రసం ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. ఈలోపు రసం మరిగేలోపు మనం పోపులకైతే రెడీ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఫైనల్గా కొత్తిమీర, ఇవన్నీ కూడా రెడీ చేసుకుని మనం రసం మరిగిన తర్వాత చూసారా బాగా మరిగింది. ఒక 10 నిమిషాల పాటు కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. గిన్నెలో ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పోపు దినుసులన్నీ అందులో వేసుకుని వేయించుకోవాలి. అందులోనే టేస్ట్ కోసం ఇంగువ అయితే వేస్తున్నాను. ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రసం కానీ సాంబార్ కానీ ఇంగు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా బాగా వేడిగా ఉన్నప్పుడే పోపుల్ని మనం రసంలో వేసుకోవాలి. చల్లారిపోయాక వేసుకుంటే ఆ టేస్ట్ ఉండదు. చూసారా, ఇంత వేడిగా ఉన్నప్పుడు రసంలో పోపులు వేసుకుంటే అంతేనండి, రెడీ అయిపోయింది. వేడి వేడిగా గుమ్మగుమ్మలాడి సూపర్ టేస్టీగా ఉండే రసం. చాలా సింపుల్గా చెప్పేశాను కదా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కనుక ఇంకొకసారి చూడండి, మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ నచ్చుతుంది అనమాట. దీనితో పాటు ఏ కర్రీ ఉన్నా పర్వాలేదు, కానీ ఓన్లీ రసంతో కూడా మనం ఫుడ్ తినచ్చు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.